ఈరోజు భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఎందుకోసమంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీల్ని వెంటనే నెరవేర్చాలి. ఎందుకోసమంటే మొక్కజొన్న గత 15 రోజుల నుంచి హార్వెస్టింగ్ అయి రోడ్ల మీద ఆరబోసి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి మద్దతు ధర 2400 రూపాయలు ఉంటే కానీ ఇక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వము దళారులు తాము ఇష్టానుసారంగా 1800, 1900, 2000 కంటే మించి వారు మేము కొనలేము, కొనం కూడా మీ ఇష్టము అనే రకంగా చెప్తా ఉన్నారు. మేము రైతాంగం గత్యంతరలేని పరిస్థితులు, ఇక్కడ గోదాములు లేక రైతు ఎక్కడ పెట్టుకోలేని పరిస్థితి ఉండడం కారణం చేత రైతు గత్యంతరం భారీ వర్షాల కారణంగా తాము దళారులు అడిగిన రేటుకే ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దళారులు అడిగిన రేటు కంటే 500 నుంచి 600 రూపాయలు ఒక క్వింటాల్కు తక్కువ వస్తూ ఉంది కనుక రైతులకు 10,000 నుంచి 13,000 రూపాయల వరకు ఒక రైతు ఎకరానికి నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది కనుక దయచేసి రాష్ట్ర ప్రభుత్వము తాము ఇచ్చినటువంటి హామీలు రబీలో ఉన్నటువంటి వడ్లకు బోనస్ ఇస్తానని చెప్పిను, కానీ బోనస్ ఇప్పటి వరకు ఇవ్వలేకపోయిను. రైతులకు ఇచ్చినటువంటి హామీల్ని మరియు బోనస్ ని ఇప్పుడు యుద్ధ ప్రతిపాదికన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ రోజు భారతీయ జనతా కిసాన్ మోర్చా ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం.